హాయ్ అండి. ఇంతకుముందు మనం ఒక 2 వీడియోల్లో యూనిట్ 4 ఏపీ హిస్టరీ యూనిట్ 4కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఇది మూడో వీడియో. ఆ 2 వీడియోస్ చూడని వాళ్ళుంటే చూడండి. ఇప్పుడు 24వ క్వెషను 1920ల ప్రారంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన ఏ ముఖ్యమంత్రి కూయం నదిని సరిహద్దుగా ఉంచాలని ఉత్తర భాగాన్ని ఆంధ్రులకు, దక్షిణ భాగాన్ని తమిళులకు ఇవ్వాలని చెప్పారు. దీనికి ఆన్సర్ ఏంటంటే పానుగల్లు రాజా అంటారు. పానుగంటి రాజా రామరాయనీయం గారు. 1920ల ప్రారంభం అంటే 20వ దశాబ్దం ప్రారంభం అని. యాక్చువల్‌గా 1900 ఈయనేమంటారంటే పానుగంటి రాజా రామరాయనీయం గారు, ఈ కూయం నదిని దీన్ని సరిహద్దుగా తీసుకొని దక్షిణంగా ఉన్నదాన్ని, ఉత్తరంగా ఉన్నదాన్ని ఆంధ్రులకివ్వాలి. ఈ దక్షిణంగా ఉన్నదాన్ని తమిళనాడులో కలపాలని చెప్తాడాయన. అయితే మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఈ జస్టిస్ పార్టీ గురించి 1920 ఎన్నికల్లో ఇది గెలుస్తుంది. ఈ జస్టిస్ పార్టీకి ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్ 1920లో జరిగిన ఎన్నికలలో జస్టిస్ పార్టీకి ఎన్ని సీట్లొచ్చినాయనేది ఒక క్వెషన్. మొత్తం 98 స్థానాలకు గాను 63 సీట్లు 1920లో వచ్చినియి. 23లో జరిగిన ఎలక్షన్స్‌లో 44 సీట్లొచ్చినియి 98కి గాను. అదేవిధంగా 26లో జరిగిన ఎలక్షన్స్‌లో 22 సీట్లు మాత్రమే వచ్చినియి. ఈ సీట్లనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేవిధంగా జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రుల పదవీ కాలం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పదవీ కాలం 20 నుంచి 21 జూలై వరకు, 20 డిసెంబర్ నుంచి 21 జూలై వరకు సుబ్బరాయల రెడ్డియార్. ఈ సుబ్బరాయల రెడ్డియార్ అనే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ తర్వాత 21 నుంచి 26 వరకు పానుగంటి రాజా రామరాయనీయం గారు. ఈయన జస్టిస్ పార్టీ సభ్యుడు ఉంటాడు. ఆ తర్వాత 27 నుండి 30 వరకు పి.సి. సుబ్బరాయన్ అనే వ్యక్తి జస్టిస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. స్వతంత్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈయన ఉంటాడు 27 నుంచి 30 వరకు ఎలక్షన్స్‌లో. ఆ తర్వాత మళ్ళీ జస్టిస్ పార్టీ వ్యక్తి మునుస్వామి నాయుడు 30 నుంచి 32 వరకు, 1930 నుంచి 1932 వరకు మునుస్వామి నాయుడు ఈయన జస్టిస్ పార్టీ అభ్యర్థి. ఆ తర్వాత పిటి రాజన్, బొబ్బిల్ రాజ రామకృష్ణ రంగారావు 32 నుండి ఈయన పలు దఫాలుగా ఉంటాడు. 32 నుంచి 37 వరకు ఉంటాడు. ఆ తర్వాత ఈ 37 చివరిలో కొద్ది కాలం కేవీ రెడ్డి నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ ముఖ్యమంత్రుల వరుస క్రమం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వరుస క్రమం అడిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. అదేవిధంగా లేకపోతే 1927 ఆ ప్రాంతంలో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అని అడగవచ్చు. లేకపోతే జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రులు వరుస క్రమం అయినా అడగొచ్చు. ఇట్లాగా ఈ రకంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది మళ్ళీ ఒక రిపీటెడ్ క్వెషను. ఇట్లాగా రిపీటెడ్ క్వెషన్స్ అడుగుతున్నారంటే దాని అర్థం ఏందంటే, ఏపీ హిస్టరీలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుంచి డైరెక్ట్‌గా ఆప్షన్స్ కూడా మార్చకుండానే క్వెషన్స్ అడుగుతున్నారు అర్థం. చూస్తే మొదటి ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి 1913లో బిఎన్ శర్మ అధ్యక్షతన ఎక్కడ జరిగిందన్నాడు. దానికి బాపట్ల ఆన్సరు. ఆంధ్ర మహాసభ యొక్క 5వ సమావేశం 1917 డేటు ఇచ్చాడు, ప్రాంతం ఇచ్చాడు, ఎవరి అధ్యక్షతన జరిగిందని అడిగాడు. దానికి ఆన్సరు కొండా వెంకటప్పయ్య. 1917లో నెల్లూరులో కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన ఆంధ్ర మహాసభ సమావేశం జరుగుతుంది. దానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎవరంటే ఒంగోలు వెంకటరంగయ్య దీనికి ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడు. ఆ సమయంలో నెల్లూరు ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి నెల్లూరు సభ్యులు ఎక్కువగా హాజరవుతారు. ఈ నెల్లూరు సభ్యులంతా ఏం చేస్తారంటే ఈ ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గకూడదని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు
గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఏం చేస్తారంటే, అప్పుడు నెల్లూరు ప్రాంతం నుంచి మొత్తం సమావేశానికి 740 మంది హాజరైతే, నెల్లూరు నుంచి 480 మందుంటారు. వీళ్ళు అప్పుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఏం చేస్తారంటే, ఇట్లాగా జనాభా ప్రాతిపదికన కాకుండా జిల్లాల వారీగా ఓటింగ్ జిల్లాల వారీగా జరగాలి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కో ఓటివ్వాలి అని చెప్పి ఈయన ప్రతిపాదిస్తాడు. అప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గుతుంది. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు కేవలం 31 సంవత్సరాల వయసులో ఏ పట్టణానికి మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారని అడిగారు. దానికి ఆన్సర్ రాజమండ్రి మున్సిపాలిటీ. రాజమండ్రి మున్సిపాలిటీకి ఈయన చాలా యంగర్ ఏజ్‌లోనే మున్సిపల్ చైర్పర్సన్ అవుతాడు. అయితే యాక్చువల్‌గా వీళ్ళది ప్రకాశం డిస్ట్రిక్ట్. అయితే ఎమ్మనేని హనుమంతరావు నాయుడు ఈయన గురువు. ఆ గురువు గారితో పాటు రాజమండ్రికి వెళ్తాడు. అక్కడే న్యాయవాద వృత్తిని ప్రారంభిస్తాడు. ఈయన యంగర్ ఏజ్‌లోనే రాజమండ్రి మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్పర్సన్ అవుతాడు. ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గురించి చూసుకుంటే ఆంధ్రోద్యమ నాయకులు ఒక 10 మందున్నారు. ఆ 10 మంది గురించి క్షుణ్ణంగా చదవాలి. మరీ ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గురించి చదవాలి. ఎందుకంటే ఇది రఘునాథరావు పుస్తకంలో ఒక 5-6 పేజెస్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు గురించి డైరెక్ట్‌గా ఇచ్చాడు. ఈ ఇచ్చిన దానిలో నుంచే మాక్సిమం ఒక క్వెషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు. ఇంకా ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గురించి వచ్చే క్వెషన్స్ ఒకసారి చూస్తే, ఈయన పుస్తకాలు 'మానిటరీ సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్', 'ఇండియన్ మానిటరీ సిస్టమ్స్', ఇంకా 'చెన్న నగరమే ఆంధ్ర నగరం' ఈ పుస్తకాల నుంచి రావచ్చు. అదేవిధంగా పత్రికలు 'స్వరాజ్య', 'గ్రామ స్వరాజ్య', 'లా టైమ్స్' ఈయన పత్రికలు. ఇంకా ఆయనకి 'సైమన్ గో బ్యాక్' ఉద్యమం సందర్భంగా 'ఆంధ్రకేసరి' అనే బిరుదొచ్చిందని ఇది కూడా రావచ్చు. ఇంకా ఈయన కొన్ని పార్టీలు స్థాపిస్తాడు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కొన్ని పార్టీలు స్థాపిస్తాడు. ఆ పార్టీల నుంచి రావచ్చు. అదేవిధంగా ఈయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఎప్పుడున్నాడు? 1937లో ఉన్నాడు. అదేవిధంగా ఫస్ట్ టైమ్ మద్రాస్ ముఖ్యమంత్రి ఏ సంవత్సరంలో అయ్యాడు? 1946లో అయ్యాడు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఇట్లాగా ఈయన గురించి రకరకాల క్వెషన్‌లు అడగొచ్చు. ఈయన బుక్కు 'నా జీవిత యాత్ర'. 'నా జీవిత యాత్ర' అనే పుస్తకం ఉంది. ఈయనకి సంబంధించింది. అందులో మొత్తం 4 పార్ట్స్ ఉంటే 3 భాగాలు ప్రకాశం పంతులు రాస్తాడు. ఇంకొక భాగం తెన్నేటి విశ్వనాథం రాస్తాడు. తెన్నేటి విశ్వనాథం 4గో భాగం రాస్తాడు. ఇట్లాగా ఈయన గురించి ఇవే గాదు. టంగుటూరి ప్రకాశం పంతులు గురించి మాక్సిమం అన్నీ చదవాల్సిందే. ఇదిగో ఈ క్వెషన్ అడిగాడు. టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించిన వార్తాపత్రిక. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ఇంతకు ముందే. స్వరాజ్య పత్రికని 1921లో సహాయ నిరాకరణోద్యమ సమయంలో ఆయన లా వృత్తికి రిజైన్ చేసేసి స్వరాజ్య పత్రికని స్టార్ట్ చేస్తాడు. మిగతా పత్రికలు కూడా ఇంపార్టెంటే. అవి ఒకసారి చూడండి. ఈ క్వెషన్ ఒకసారి చూడండి. హోమ్ రూల్ ఉద్యమంలో పాల్గొన్న భోగరాజు పట్టాభి సీతారామయ్య 1952 నుండి 57 వరకు ఏ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారని ఉంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి ఇంతకు ముందు వీడియోలో మనం ఏమేం క్వెషన్‌లొస్తాయి అనేది మాట్లాడుకున్నాము. ఈయన 52 నుండి 57 వరకు మధ్యప్రదేశ్‌కి గవర్నర్‌గా పనిచేస్తాడు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారే గాదు, మిగతా ఆంధ్రోద్యమ నాయకుల గురించి కూడా అన్నీ చదవాల్సిందే. మద్రాస్ యూనివర్సిటీ ఉపకులపతిగా పనిచేసిన ఆంధ్రుడని అడిగాడు. ఫస్ట్ ఆంధ్రుడు అన్నా రఘుపతి వెంకటరత్నం నాయుడే. ఆంధ్రుడన్నా రఘుపతి వెంకటరత్నం నాయుడే. ఈయన 1925 నుంచి 28 వరకు మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తాడు. ఈ సమయంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మద్రాస్ యూనివర్సిటీలో ఒక తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం ఆధారంగానే ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడుతుంది. ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ ఎవరని అడిగారు. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నదే. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి స్పీకర్ ఎవరంటే
నల్లపాటి వెంకటరామయ్య. మొదటి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య. ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు కాలంలో నల్లపాటి వెంకటరామయ్య. అదే బెజవాడ గోపాల్ రెడ్డి కాలంలో రొక్కం లక్ష్మీ నరసింహదొర. నల్లపాటి వెంకటరామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు కాలంలో. రొక్కం లక్ష్మీ నరసింహదొర బెజవాడ గోపాల్ రెడ్డి కాలంలో, అదేవిధంగా రెండో స్పీకర్. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి చివరి స్పీకర్ ఎవరని అడిగినా కూడా ఈ రొక్కం లక్ష్మీ నరసింహదొరే. అదే ఆంధ్ర రాష్ట్రానికి మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరంటే పాసర్ల సూర్యనారాయణ. పాసర్ల సూర్యనారాయణ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి డిప్యూటీ స్పీకర్. అదేవిధంగా ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు కాలంలో. ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి చివరి డిప్యూటీ స్పీకర్ ఎవరంటే కల్లూరి సుబ్బారావు. ఈయన బెజవాడ గోపాల్ రెడ్డి కాలంలో. ఇది శ్రీబాగ్ ఒప్పందం మీద క్వశ్చన్ అడిగాడు. ఆంధ్ర నాయకులు శ్రీబాగ్ ఒడంబడికి ఏ ప్రదేశంలో సంతకాలు చేశారు? దీనికి ఆన్సరు మద్రాస్. శ్రీబాగ్ అంటే మద్రాసులో ఉన్న కాశీనాథుని నాగేశ్వరరావు వాళ్ళ ఇల్లు. ఆ ఇంటినే శ్రీబాగ్ అంటారు. శ్రీబాగ్ ఒప్పందం గురించి ఏ క్వశ్చన్ అయినా ఇంపార్టెంటే. ఈ డేటు ఇంపార్టెంటే. 1937 నవంబర్ 16 అనేది ఈ డేట్ ఇంపార్టెంటే. అసలు శ్రీబాగ్ అనేది ఏంటిదనేది ఒకసారి క్వశ్చన్ అడిగారు. ఇంకా ఈ ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర నాయకులు ఎవరని అడుగుతారు, కోస్తా ఆంధ్ర నాయకులు ఎవరని అడుగుతారు, రాయలసీమ నాయకులు ఎవరని అడుగుతారు. ఇంకా ఈ ఒప్పందంలోని అంశాలు ఏమేమి అంశాలు ఉన్నాయని అడుగుతారు. చూస్తే ఆంధ్రులు ఎవరెవరంటే కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, దేశరాజు హనుమంతరావు. ఒక్కోసారి వీళ్ళల్లో లేనివారు ఉన్నవారు ఎవరైనా అడగొచ్చు. అదేవిధంగా రాయలసీమ నాయకులు ఎవరనేది చూస్తే కడప కోటిరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరు సుబ్బారావు, సీతారామిరెడ్డి, సుబ్బిరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, వరదాచారి. ఈ పేర్లు కూడా ఇంపార్టెంటేనండి. ఈ పేర్లలో లేని వారు ఎవరని అడుగుతారు. ఇంకా శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాలు ఒక 3 అంశాలు మెయిన్గా ఉంటాయి. ఆ అంశాలు కూడా చదవాల్సిందే. నీటిపారుదల అయితేనేమి, రాజధాని, శాసనసభ, అదేవిధంగా యూనివర్సిటీ, వీటన్నిటి గురించి అంశాలు ఉంటాయి. అవన్నీ ఇంపార్టెంటే. 1946లో శాసనసభకు జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరని అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే ప్రకాశం పంతులు. అదే 1937లో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిని చేస్తారు. అయితే 1946లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొంటుంది, మంచి మెజారిటీ వస్తుంది. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు 1937లోనే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడతాడు. అప్పుడు గాంధీజీ చెప్తాడు, నువ్వు కాదు రాజాజీని ముఖ్యమంత్రిని చేద్దామని. దానికి అనుగుణంగానే టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి పదవి కాకుండా రెవెన్యూ మినిస్ట్రీ తీసుకుంటాడు. రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అవుతాడు. ఆ సమయంలోనే మన ప్రబుద్ధాంధ్ర అని ఓ పత్రిక ఉంటుంది. శ్రీపాద సుబ్రహ్మణ్యం నాయకత్వంలో ప్రబుద్ధాంధ్ర పత్రిక. ఆయన ఏమంటారంటే గాంధీజీకి ఆంధ్రులు గొప్పవారు కావడం ఇష్టం లేదు, అందుకే టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిని చేయలేదు అని ఆయన రాస్తాడు. అయితే 1946లో మాత్రం మెజారిటీ సీట్లు వస్తాయి. టంగుటూరి ప్రకాశం పంతులకి మళ్ళీ చెప్తాడు గాంధీజీ. కానీ ఈసారి గాంధీజీ మాటను ఈ ప్రకాశం పంతులు వినకుండా ముఖ్యమంత్రిగా అవుతాడు. ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఈయనకి టంగుటూరి ప్రకాశం పంతులకి రాయలసీమ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఆ సమయంలో ఆ రోజుల్లో ఆంధ్రాలో కూడా 2 వర్గాలు ఉండేవి. ఒకటి ప్రకాశం వర్గం, ఇంకోటి పట్టాభి సీతారామయ్య వర్గం. ఈయన ప్రకాశం పంతులు రాయలసీమ శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకొని ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా అవుతాడు. అయితే ఈ రాయలసీమ శాసనసభ్యులు ఏమనుకుంటారంటే వాళ్ళకి 2 మినిస్ట్రీలు వస్తాయి అనుకుంటారు. కానీ కడప కోటిరెడ్డిని మాత్రం మంత్రివర్గంలో తీసుకుంటాడు. ఈ ఒక్కరినే మంత్రి తీసుకుంటాడు. ఇంక రెండో మినిస్ట్రీ ఇవ్వడు. అందువల్ల వాళ్ళు ఒకవైపు అసంతృప్తితో ఉంటారు. ఈ సందర్భంలో ఒక 11 నెలల తరువాత, కేవలం 11 నెలలే ఈయన గవర్నమెంట్ ఉంటుంది. ఈ 11 నెలల తరువాత
పట్టాభి ఏం చేస్తాడంటే, ఈ అసంతృప్తితో ఉన్న రాయలసీమ వాళ్ళు, తమిళ వాళ్ళు మొత్తాన్ని తీసుకొని ఈయన గవర్నమెంట్‌ని పడగొడతాడు. ఈయన గవర్నమెంట్‌ని పడగొట్టడం వల్ల అప్పుడు 1947లో మళ్ళీ 1947లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓపి రామస్వామి రెడ్డియార్. రామస్వామి రెడ్డియార్ అని ఉంటాడు. ఈ రామస్వామి రెడ్డియారు అప్పుడు ముఖ్యమంత్రిగా అవుతాడు. ఈయన 47 నుండి 49 వరకు రామస్వామి రెడ్డియార్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ రామస్వామి రెడ్డియార్ 49 తర్వాత కుమారస్వామి రాజా 49 నుండి 52 వరకు కుమారస్వామి రాజా ముఖ్యమంత్రిగా ఉంటాడు. అదొక్కసారి ఆ వరుస క్రమం ఒకసారి గుర్తుపెట్టుకోండి. టంగుటూరి ప్రకాశం పంతులు, రామస్వామి రెడ్డియారు 47 నుంచి 49 వరకు, తర్వాత కుమారస్వామి రాజా 49 నుంచి 52 వరకు. అయితే ఈయన ఈ 11 నెలల కాలంలో ఫిర్కా అభివృద్ధి పథకం అనే దాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈ ఫిర్కా అభివృద్ధి పథకమే 1952లో తీసుకొచ్చిన సిడిపి అంటారు. సమాజ అభివృద్ధి పథకం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. దీనికి ఇదే ప్రాతిపదిక అయ్యిద్ది. ఈ స్టోరీని గుర్తుపెట్టుకోండి. 1913 డేట్లు ఇంపార్టెంట్. మే 26, 27లో జరిగిన ఆంధ్ర మహాసభ సదస్సు ఎక్కడ జరిగిందనేది బాపట్ల. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. 1917 ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ, ఆంధ్ర పిసిసి. ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి కలకత్తా మహాసభలో అనిబిసెంట్ గారు, బాలగంగాధర్ తిలక్ గారి క్రియాశీలక మద్దతుతో ఆమోదించారు. అయితే ఈ సంఘానికి ఎవరిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారన్నాడు. ఈ అధ్యక్షుడు ఎవరంటే న్యాపతి సుబ్బారావు. ఆంధ్ర పిసిసికి అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు. ఆ టైంలో ప్రథమ కార్యదర్శి కొండా వెంకటప్పయ్య. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఈ ఇంపార్టెంట్. ఇంకా ఇది ఎప్పుడు ఏర్పడింది, డేట్ కూడా ఇంపార్టెంటే. 1918 జనవరి 22వ తారీఖున ఏర్పడుతుంది. దీనిలో ముఖ్యంగా కృషి చేసేది ఆంధ్ర నుంచి కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య. ఆ టైంలో ఈ బాలగంగాధర తిలక్ గారు కొంచెం హెల్ప్ చేస్తారు. అందువల్ల ఆంధ్ర పిసిసి, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే జిల్లాలతోటి ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేస్తారు, ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీని. రాయలసీమ మరియు సర్కారు జిల్లాల నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి ఒక సంధి సూత్రాన్ని కనుగొన్నారు. దాన్ని ఏమని సంబోధించేవారు? ఇది శ్రీబాగ్ ఒప్పందం. ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. దీనిలో నుంచి ఏ రకంగానైనా క్వశ్చన్ అడగొచ్చు. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ శ్రీబాగ్ ఒప్పందంతో పాటు బిట్టుపడే ఏరియా ఏదంటే పొట్టి శ్రీరాములు. ఈయన గురించి ఏదో రకంగా ఏదో టైంలో బిట్ అడుగుతానే ఉంటారు. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఎక్కడ జరిగింది అని అడిగాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే బులుసు సాంబమూర్తి గారి మద్రాసులోని గృహం నందు. బులుసు సాంబమూర్తి గారి ఇల్లు. ఈ పొట్టి శ్రీరాములు గురించి ఇంకా ఏం క్వశ్చన్లు అడగొచ్చు అంటే ఆయన పుట్టిన తేదీ, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. 1901లో జన్మిస్తాడు, అది ఇంపార్టెంట్ కాదు. కానీ ఈయన నిరాహార దీక్ష ఏ టైం నుంచి ఏ టైం దాకా చేశాడు? 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 దాకా. ఈ డేట్స్ కూడా ఇంపార్టెంటే. అక్టోబర్ 19 స్టార్ట్ చేశాడు, డిసెంబర్ 15వ తారీఖు చనిపోతాడు. ఈ డేట్స్ కూడా ఇంపార్టెంటే. దానికి అనుగుణంగా డిసెంబర్ 19వ తారీఖు జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేస్తాడు పార్లమెంట్లో. వివాదాస్పదం కాని ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన చేస్తాడు. ఇవన్నీ, ఈ డేట్స్ అన్నీ ఇంపార్టెంటే. ఇంకా ఆయన లైఫ్ హిస్టరీలో భాగంగా 1946లో నెల్లూరు మూలపేట వేణుగోపాల స్వామి ఆలయంలో దళితుల ప్రవేశం కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. అదొకటి ఇంపార్టెంటు. 1948 వార్ధాలో హరిజనోద్ధరణ కొరకు ఒక 28 రోజులు నిరాహార దీక్ష చేస్తాడు. అది ఇంపార్టెంటే. తదనుగుణంగానే నెహ్రూ కేంద్ర బడ్జెట్‌లో హరిజనుల కోసం ఒక కోటి రూపాయలని కేటాయిస్తాడు. ఒక రోజు పాటు సంవత్సరంలో హరిజన దినోత్సవం జరపాలంటాడు. ఇది ఇంపార్టెంటే. ఈ ఆమరణ నిరాహార దీక్ష బులుసు సాంబమూర్తి ఇంట్లో, ఇది ఇంపార్టెంటే.
ఇంకా చూస్తే ఈ పొట్టి శ్రీరాములు మరణానికి నిరసనగా తెన్నేటి విశ్వనాథం ఎమ్మెల్యే, తెన్నేటి విశ్వనాథం, పట్టాభి సీతారామయ్య ఎమ్మెల్సీ. ఈ 2 పదవులకి రాజీనామా చేస్తారు. ఎవరు రాజీనామా చేశారనేది ప్రీవియస్ ఇయర్ క్వెషను. అదొకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ పొట్టి శ్రీరాములు మరణం గురించి మద్రాస్ మెయిల్ పత్రిక సంపాదకుడు ఎహెల్స్, మద్రాస్ మెయిల్ పత్రిక సంపాదకుడు ఎహెల్స్ ఏమంటాడంటే, యేసుక్రీస్తు ఆత్మార్పణ చేసినట్లుగా శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆత్మార్పణ చేశాడంటాడు. ఇట్లాగా ఆ టైంలో అనకాపల్లిలో ఒక 7 చనిపోతారనేది, ఇట్లాగా ప్రతిదీ ఇంపార్టెంటేను. ఒకసారి చూడండి. సి. రాజగోపాలాచారి అధ్యక్షుడిగా మొదటి కాంగ్రెస్ మంత్రిమండలి ఏర్పడిన సమయంలో శాసనసభాధ్యక్షుడు, స్పీకర్‌గా ఎవరిని ఎన్నుకున్నారనేది క్వెషను. స్పీకర్ ఎవరంటే బులుసు సాంబమూర్తి. బులుసు సాంబమూర్తి ఆ సమయంలో స్పీకర్ అవుతాడు. 1937లో ఎలక్షన్స్ జరుగుతాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 1937 జులైలో సి. రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సమయంలో ఇదే కాదండి, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే, అప్పుడు కోస్తా వాళ్ళకి ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయి. ఆ ముగ్గురు ఎవరెవరంటే, టంగుటూరి ప్రకాశం పంతులు రెవెన్యూ శాఖ మంత్రి, బెజవాడ గోపాలరెడ్డి స్థానిక స్వపరిపాలన, వివి గిరి కార్మిక శాఖ, పరిశ్రమలు. ఈ ముగ్గురు మంత్రులను వాళ్ళ పోర్ట్‌ఫోలియోలు అవి గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో బులుసు సాంబమూర్తి శాసనసభ స్పీకర్‌గా ఎన్నికవుతాడు. ఈయన ఇంకా ఏం స్టేట్మెంట్ ఇస్తాడంటే, భారత రాజ్యాంగం అమలుకు ముందే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ప్రకటిస్తాడు. ఇంకా ఆ సమయంలో పట్టాభి సీతారామయ్య ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. 1951 డిసెంబర్ నెలలో ఏర్పాటు అయిన ప్రజా సోషలిస్టు పార్టీ యొక్క క్రియాశీలక నాయకుడు ఎవరని అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే టంగుటూరి ప్రకాశం పంతులు. దీనికి ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ మనం ఒకసారి చూస్తే, ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, 2 వర్గాలు. ఒకటి పట్టాభి వర్గము, రెండోది ప్రకాశం వర్గం. ప్రకాశం పంతులు, ఎన్‌జీ రంగా ఒక వర్గంగా ఉంటారు. అదేవిధంగా పట్టాభి సీతారామయ్య, కళా వెంకట్రావు, నీలం సంజీవరెడ్డి వీళ్ళు ఒక వర్గంగా ఉంటారు. అప్పుడు 1948లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్స్ 1948లో జరుగుతాయి. అప్పుడు ఈ ప్రకాశం వర్గంలోని ఎన్‌జీ రంగా ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడవుతాడు. వీళ్ళు ఓడిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, మళ్ళీ 1951లో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు మళ్ళీ జరుగుతాయి. అప్పుడు ఈ పట్టాభి వర్గంలోని వీళ్ళు గెలుస్తారు. అప్పుడు ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికవుతాడు. అప్పుడు వీళ్ళకి ఓట్లు కూడా 87, 87 ఓట్లు ఈ పట్టాభి నీలం సంజీవరెడ్డికి వస్తాయి. 82 ఓట్లు ఎన్‌జీ రంగాకు వస్తాయి. ప్రకాశం మద్దతు ఎన్‌జీ రంగాకు 82 ఓట్లు వస్తాయి. 5 ఓట్ల తేడాతో ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికవుతాడు. అప్పుడు వీళ్ళింకా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అనేదాన్ని స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా ఎన్‌జీ రంగా కృషికార్ లోక్ పార్టీ అనేదాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడు ఈ 1952లో ఎలక్షన్స్ జరిగినప్పుడు సోషలిస్టులు కూడా పాల్గొంటారు ఎలక్షన్స్‌లో. వాళ్ళకి తక్కువ సీట్లు వస్తాయి. ఆ సోషలిస్టులు ఏం చేస్తారంటే ప్రకాశం పార్టీలో విలీనం చేసుకుంటారు వాళ్ళ పార్టీని. అప్పుడు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఉన్నది ప్రజా సోషలిస్టు పార్టీగా
మార్పు చెందుతుంది. అదే ఈ ప్రజా సోషలిస్ట్ పార్టీ. దీనికి నాయకుడు ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ స్టోరీ ఇదండి. దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే ఇంత లోతుగా గూడా ప్రశ్నలడుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు 48లో ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇంత లోతుగా గూడా ప్రశ్నలడుగుతున్నారు గాబట్టే చదవాలి వీటిని. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం గదా! మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ కృషికార్ లోక్ పార్టీ యొక్క నాయకుడు అని అడిగారు. కృషికార్ లోక్ పార్టీ అంటే ఎన్‌జీ రంగానే. కృషికార్ లోక్ పార్టీ ఎన్‌జీ రంగా, ప్రజా సోషలిస్ట్ పార్టీ టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ క్రింది వాటిలో దేనిని అత్యధిక శాసనసభ్యుల మద్దతుతో ఆంధ్ర రాజధానిగా నిర్ణయించారనేది క్వెషను. దానికి ఆన్సర్ ఏంటంటే కర్నూలు. కర్నూలే రాజధాని అవుతుంది. దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీలో 2025లో జరిగిన గ్రూప్ 2 పేపర్‌లో ఒక క్వెషన్ అడిగారు. ఎవరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా తిరుపతిని రాజధానిగా చేయాలని చెప్పిన పార్టీ ఏదని అడిగారు. దానికి ఆన్సర్ అంటే కృషికార్ లోక్ పార్టీ. కృషికార్ లోక్ పార్టీ ఎన్‌జీ రంగా నేతృత్వంలోది. తిరుపతిని ఫస్ట్ రాజధానిగా చేయాలనుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే చిత్తూరును రాజధానిగా చేయాలని ఈ కృషికార్ లోక్ పార్టీని అంటారు. తిరుపతిని రాజధాని చేయగలననేది ఆ క్వెషన్ అడిగారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క ప్రజా సోషలిస్టు పార్టీ కర్నూలుని రాజధానిగా చేయాలనుకుంటారు. ఒకవైపు కమ్యూనిస్టులు విజయవాడ, గుంటూరుని రాజధానిగా చేయాలని కమ్యూనిస్టులంటారు. అయితే విజయవాడ గనక రాజధాని చేస్తే కమ్యూనిస్టులు బలపడతారని కాంగ్రెస్ పార్టీ దీనికే మొగ్గు చూపుతుంది. కర్నూలు రాయలసీమలో ఉండాలి. ఇంకా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కూడా రాజధానిని రాయలసీమలోనే ఉంచాలి కాబట్టి, ఆ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు టంగుటూరి ప్రకాశం పంతులు కర్నూలుని రాజధానిగా చేయాలనుకుంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, టంగుటూరి ప్రకాశం నేతృత్వంలో మద్రాస్ శాసనసభలో ఓ సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం నిర్వహించినప్పుడు రాజగోపాలాచారి ఏం చెప్తాడంటే, ఆంధ్ర ఇతర సభ్యులు, ఆంధ్రులు కాని వాళ్ళు ఈ ఓటింగ్‌లో పాల్గొనొద్దు అని చెప్తాడు. అయితే ఐదుగురు ఆంధ్రేతరులు, ఐదుగురు ఆంధ్రాకు చెందని వారు ఓటింగ్‌లో పాల్గొని కర్నూలుకు అనుకూలంగా ఓట్లేస్తారు. కర్నూలుకు అనుకూలంగా ఓట్లేయడం వల్ల ఒక్క ఓటు, ఒక ఓటు తేడాతో కర్నూలు రాజధానిగా నెగ్గుతుంది. సపోజ్ ఆ టైంలో ఈ ఐదుగురు సభ్యులు గనక ఆంధ్ర ఇతరులు ఓటు వెయ్యకపోయినట్లయితే 3 ఓట్ల తేడాతో విజయవాడ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయ్యుండేది. ఇది స్టోరీ దానికి సంబంధించి. ఆంధ్ర రాష్ట్ర బిల్లుకు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశాడు? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రపతి యాక్చువల్‌గా 1953 ఆగస్టు 10వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర బిల్లుకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడతారు. 1953 ఆగస్టు 10వ తారీఖున బిల్లును ప్రవేశపెడతాడు. అయితే రాష్ట్రపతి ఆమోదం సెప్టెంబర్ 14, 1953. ఈ డేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సమయంలో మనకి డేట్స్ ఎస్‌కే దర్ కమిషన్ నియమించే తేదీ ఇంపార్టెంటు, నివేదిక ఇచ్చే తేదీ ఇంపార్టెంటు. ఆ తర్వాత జేవీపీ కమిటీ ఆ ఇయరు ఇంపార్టెంటు. ఆ తర్వాత పార్టీషన్ కమిటీ. పార్టీషన్ కమిటీ ఇంపార్టెంటే. దానిలో అసమ్మతి వాక్య టంగుటూరి ప్రకాశం పంతులు అది ఇంపార్టెంటే. ఆ తర్వాత ఖోస్లా కమిటీ. ఖోస్లా కమిటీ ఆ తర్వాత ఇంపార్టెంటు. ఆ తర్వాత వాంచు కమిటీ, ఎల్ఎన్ మిశ్రా కమిటీ ఇవన్నీ ఇంపార్టెంటే. వీటిలో ముఖ్యంగా చెప్పాలంటే డేట్స్ గూడా ఇంపార్టెంట్ అనే దానికి ఈ క్వెషన్ ఎగ్జాంపుల్. క్వెషన్ చూస్తే భాషా ప్రాతిపదికన ఏర్పడిన ప్రథమ రాష్ట్రం అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అన్నాడు గానీ యాక్చువల్‌గా ఆంధ్ర స్టేట్. అప్పట్లో ఆంధ్ర స్టేటే ఇది. భాషా ప్రాతిపదికగా ఏర్పడిన ప్రథమ రాష్ట్రం ఏందంటే ఆంధ్ర స్టేట్. దేశభక్త అనే బిరుదు నామం కలిగిన తెలుగు వ్యక్తి అని అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటంటే కొండా వెంకటప్పయ్య. మనం ఇందాక చూసినప్పుడు ఆంధ్ర ఉద్యమ పితామహుడు ఎవరని అడిగారు. ఇక్కడ దేశభక్త అని అడిగారు. ఈ కొండా వెంకటప్పయ్యని ఒకసారి చూస్తే
ఈయన గురించి ఇంకా మిగతా వచ్చే క్వెషన్‌లు ఏంటి అంటే, ఈయన పత్రిక 'కృష్ణా పత్రిక' 1902 దాసునారాయణతో పాటు కలిపి మచిలీపట్నంలో స్టార్ట్ చేస్తాడు. అదొకటి ఇంపార్టెంట్. ఇంకా 1918 ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి తొలి కార్యదర్శిగా చేస్తాడు. అదొకటి ఇంపార్టెంటు. ఇంకా 1937లో మద్రాస్ శాసనసభలో ఎమ్మెల్యే అయిన తర్వాత భాషా ప్రాతిపదికన మద్రాస్ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విభజించాలని ఒక తీర్మానం రాజాజీ సలహా మేరకు 4 సెపరేట్ రాష్ట్రాలుగా విభజించాలని ఒక తీర్మానం ప్రవేశపెడతాడు. దాన్ని కొండా వెంకటప్పయ్య ప్రవేశపెడతాడు రాజాజీ సూచన మేరకు. భాషా ప్రాతిపదికన మద్రాస్ రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలుగా విభజించాలని మద్రాస్ శాసనసభలో తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారంటే కొండా వెంకటప్పయ్య. ఇంకా ఈయన ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు అధ్యక్షుడిగా పనిచేస్తాడు. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు అధ్యక్షుడు ఎవరంటే కొండా వెంకటప్పయ్య. ఈయన పుస్తకాలు ఒకసారి చూస్తే ఆంధ్రోద్యమము, వెంకటేశ్వర సేవానంద లహరి, డచ్ రిపబ్లిక్, కడలూరు జైల్లో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ రాస్తాడు. సృష్టి విచారము, బ్రహ్మ విచారము, ఆయన స్వీయ చరిత్ర. ఈ పుస్తకాలు కూడా ఇంపార్టెంట్. ఈ పుస్తకాలు ఎవరు రాశారని అడుగుతారు. ఆంధ్ర రాష్ట్రపు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరని అడిగారు. మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. రెండవ ముఖ్యమంత్రి ఎవరంటే బెజవాడ గోపాలరెడ్డి. ఆంధ్ర రాష్ట్రపు ఈ 2 సమయాల్లో ఉప ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవరెడ్డి.